హలో అప్కమింగ్ ఆఫీసర్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని ఆశిస్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే, మనం అందరం అనుకున్న జాబ్ క్యాలెండర్స్ అనేవి ఎవ్రీ ఇయర్ వస్తాయని చెప్పేసి మనకి చెప్పారన్నమాట. బట్ మార్చ్ కూడా వచ్చేసింది, ఇంకా జాబ్ క్యాలెండర్ అయితే లేదు ప్రజెంటు. సో ఈ యొక్క జాబ్ క్యాలెండర్ చాలా అవసరం అండి. ఎందుకంటే ఒక నిరుద్యోగి కానీ లేదా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఒక మంచి గొప్పగా ఆశయంతో ఈ ఫీల్డ్కి వచ్చాం. మనం ఈ యొక్క గవర్నమెంట్ ఫీల్డ్కి వచ్చాం, ఓకేనా? సో దాని గురించి చెప్పే ముందు క్లాసెస్ గురించి, ఈరోజు మనకి జాగ్రఫీ సెకండ్ క్లాస్ అయిపోయిందనమాట. ఈ యొక్క ఇంటీరియర్ ఆఫ్ ఎర్త్, ఈ యొక్క ఇంట్రూసివ్ ల్యాండ్ ఫామ్స్, ఎక్స్క్లూసివ్ ల్యాండ్ ఫామ్స్ గురించి నిన్న నైట్ హిస్టరీ అనేది అయిపోయిందనమాట, ఓకేనా? క్లాసెస్ అన్నీ బాగా జరుగుతున్నాయి. సో గ్రూప్ 1 ప్రిలిమ్స్ సంబంధించిన మెయిన్స్ కోర్స్ ఆల్రెడీ జరుగుతుందనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే నా నెంబర్కి కాంటాక్ట్ చేసి జాయిన్ అవ్వండి, ఓకేనా? ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి క్లాసెస్ జాయిన్ అవ్వాల్సిన వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ ఏంటంటే, ఈ జాబ్ క్యాలెండర్స్ అనేది ఒక నిరుద్యోగి అంటే ఆల్రెడీ స్టార్టింగ్ అప్పుడే డిగ్రీ అయిపోయిందో లేదా అప్పుడే బీటెక్ అయిపోయో లేకపోతే ఏదో ఒక డిగ్రీ కంప్లీట్ చేసుకొని ఈ గవర్నమెంట్ ఫీల్డ్ సైడ్ వస్తున్నారంటే ఒక చిన్న ఆసన్న ఉండాలంటే అది ఒక జాబ్ క్యాలెండర్ ఖచ్చితంగా నోటిఫికేషన్లు ఫస్ట్ రావాలి. సక్సెస్ అవ్వమా సెకండరీ. ఇప్పుడు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్తున్నారంటే అక్కడ ఒక కంపెనీ కాకపోతే ఒక కంపెనీ కాకపోతే ఒక కంపెనీ మనకి ఇంటర్వ్యూస్ తీసుకోవడం, అలా డొమైన్స్ మీద ముందుకు పోవడం జరుగుతుంది. బట్ మనకి జాబ్ నోటిఫికేషన్స్ అని పెద్ద మేజర్ ప్రాబ్లం అయిపోయిందండి. ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ కావాలని మనం ఆలోచిస్తూ ఉన్నాం. లోకేష్ గారు కూడా చెప్పారనమాట. బట్ ఇప్పటిదాకైతే జాబ్ క్యాలెండర్ లేదు, నోటిఫికేషన్స్ లేవు. అలాగా 2 నెలలు అయిపోయి జనవరి 1st అని చెప్పారు, జాన్ అయిపోయింది, ఫిబ్రవరి అయిపోయింది, ఇప్పుడు మార్చ్ కూడా వచ్చేస్తుంది అనమాట. సో ప్రతి ఒక్క వాళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే, మనకి ఫస్ట్ నోటిఫికేషన్లు కావాలి అంటే జాబ్ క్యాలెండర్ ఖచ్చితంగా కావాలి. దీనికోసం పోరాడాలి మనం, ఓకేనా? సో దీనికోసం పోరాడాడంటే నోటిఫికేషన్స్ వచ్చాక సక్సెస్ అయ్యే వాళ్ళు అవుతారు, ఫెయిల్ అయ్యే వాళ్ళు మళ్ళీ రాస్తారు. బట్ ఏంటంటే ఒక 1-2 ఇయర్స్ అన్న 3 ఇయర్స్ అన్న దీంట్లో ఉండడానికి ఒక ఛాన్స్ ఉంటుంది నోటిఫికేషన్స్ ప్రాపర్గా ఉంటే. గ్రూప్ 1 కాకపోతే గ్రూప్ 2, గ్రూప్ 2 కాకపోతే గ్రూప్ 3, గ్రూప్ 3 కాకపోతే గ్రూప్ 4, ఏవో జాబ్స్, ఫారెస్ట్ వాళ్ళు ఫారెస్ట్, అలాగా డిఎస్సి వాళ్ళు డిఎస్సి, ఆ జాబ్స్ ప్రకారం మనం ముందుకు పోవాలి. సో ఈ జాబ్ క్యాలెండర్ అనేది లేకపోవడమే ఫస్ట్ మేజర్ ప్రాబ్లం అండి. మన స్టేట్ ఎగ్జామ్స్ కల్లా తెలంగాణలో చేంజెస్ చేస్తున్నారు, వాళ్ళు నోటిఫికేషన్స్ ప్రాపర్గా ఇస్తున్నారు, ఎగ్జామ్స్ ప్రాపర్గా కండక్ట్ చేస్తున్నారు. ఆ విధంగా మన ఆంధ్ర వాళ్ళు కూడా మారాలని నేను అనుకుంటున్నా, ఇస్తారని నేను భావిస్తున్నా. ఈ ఇయర్ నుంచి ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్స్ ఎవ్రీ ఇయర్ రావాలి. సో చదువుకున్న వాళ్ళు ఒకసారి మిస్ అయిన ఇంకో ఎగ్జామ్లో కొట్టుకొని ఒక ధైర్యంగా ముందుకు వెళ్ళాలన్నమాట. సో చదువుకున్న వాళ్ళు కూడా ప్రాబ్లం ఏంటంటే నోటిఫికేషన్ లేకపోతే ఏం చేస్తారండి ఎవరైనా? ఇప్పుడు నోటిఫికేషన్ ఉండాలి కదా, నోటిఫికేషన్ లేకపోతే ఏం చేయలేని పరిస్థితి, ఓకేనా? సో దానికోసం మనం పోరాడదాం. జస్టిస్ ఫర్ ద ఈ యొక్క వీళ్ళకి, ఎవరికి, యాస్పిరెంట్స్కి, ఎవరైతే గవర్నమెంట్ సైడ్స్ వస్తున్నారో. సో జాబ్ క్యాలెండర్ నౌ అనేది ఇంట్రెస్ట్, ఇద్దరు చెప్పింది నేను రైట్ అయితే రిలీజ్ జాబ్ క్యాలెండర్ అనేది కింద కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు, ఓకేనా? మీకు అంత ఏదనిపిస్తే అది, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, అయితే ఎంతమంది చూద్దామని నా ఆలోచనతో ముందుకెళ్తామోనో. సో ప్రతి ఒక్కరు కామెంట్ చేస్తారని ఆలోచిస్తాను. రిలీజ్ జాబ్ క్యాలెండర్ అనేది కింద కామెంట్ చేయండి, ఓకే అండి? థ్యాంక్ యూ అండి, బాయ్ అండి.